ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన కథ ఆధునిక భారతదేశ చరిత్రతో పెనవేసుకుపోయింది. దేశానికి పునాది వేసిన ఒక మహనీయుడి ప్రయాణమది. చూశారు కదా ఈ మాటలు. మోవ్ అనే ఒక చిన్న పల్లెటూరు నుంచి ఏకంగా భారత పార్లమెంటు వరకు సాగిన ఒక ప్రయాణం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, లక్షలాది మంది తలరాతిని మార్చేసిన ఒక మహాయాత్ర. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. అవును, మనం మాట్లాడుకోబోయేది భారత రాజ్యాంగ నిర్మాత గురించే. సరే, మరి ఆయన ప్రయాణం ఎక్కడ మొదలయింది? అవమానాల నుంచి అధికార శిఖరాల దాకా సాగిన ఆ కథలోని మొదటి భాగాన్ని ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు సమాజంలో అణచివేత, వివక్ష తారాస్థాయిలో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఒక దళిత కుటుంబంలో, అది 14వ సంతానంగా పుట్టారు అంబేడ్కర్. ఇక చెప్పేదేముంది, ఆయన బాల్యం మొత్తం అవమానాలతోనే గడిచింది. కాని ఆ అవమానాలే ఆయనలో ఒక విప్లవ జ్వాలని రగిలించాయి. ఆయన నమ్మిన సిద్ధాంతమేంటో తెలుసా? విద్య ఆడసింహం పాలు లాంటిది. అది తాగినవాడు గర్జించకుండా ఉండలేడు. అద్భుతం కదా! ఈ ఒక్క మాట చాలు ఆయన జీవితాన్ని, ఆయన పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి. తనతో పాటు తన ప్రజల్ని బంధించిన ఆ సంకెళ్లను తెంచగల ఏకైక ఆయుధం చదువే అని ఆయన బలంగా నమ్మారు. మరి ఆ ఆడసింహం పాలని ఆయన ఎలా సంపాదించారో, దాన్ని తన జాతి విముక్తి కోసం ఒక ఆయుధంగా ఎలా మార్చుకున్నారో చూద్దాం రండి. ఆయన పట్టుదల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. భారతదేశంలో కాలేజ్ చదువు పూర్తి చేసిన మొట్టమొదటి దళితుడు ఆయనే. అక్కడితో ఆగలేదు. ఏకంగా కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇలా ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల నుంచి డిగ్రీలు సాధించారు. అది ఆయన జ్ఞాన దాహానికి నిదర్శనం. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఆయన చదువు కేవలం తనకోసం కాదు. ఆయన సంపాదించిన అపారమైన జ్ఞానాన్ని దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించారు. ఆర్థిక శాస్త్రం, చట్టం, సామాజిక న్యాయం, ఇలా ఎన్నో అంశాలపై ఆయన చేసిన రచనలు మన దేశానికి ఒక మార్గదర్శిలా నిలిచాయి. ఇక ఆయన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం, ఆయన్ని ఆధునిక భారత నిర్మాతగా చరిత్రలో నిలిపిన ఘట్టం, అదే భారత రాజ్యాంగ రూపకల్పన. భారత రాజ్యాంగ పితామహుడు. ఇది కేవలం ఒక బిరుదు కాదు. ఈ దేశానికి ఆయన చేసిన సేవకు దక్కిన గౌరవం. ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాది వేశారు. ఆయన రాసింది కేవలం చట్టాల పుస్తకం కాదు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, రక్షణ కల్పించే ఒక హామీపత్రమది. ప్రాథమిక హక్కులను అందులో పొందుపరిచారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పారు. కులం, మతం, లింగం ఇలా ఏ పేరుతో వివక్ష చూపినా దానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కల్పించారు. అయితే అంబేడ్కర్ కేవలం చట్టాలు రాసి ఊరుకోలేదు. తన ఆశయాలను నిజం చేయడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన చిక్తంగా పోరాటంలోకి దిగారు. ఒకవైపు చూడండి, వేల ఏళ్ల నాటి అణచివేత సంప్రదాయాలు. మరోవైపు వాటన్నిటినీ ఒంటి చేత్తో సవాలు చేసిన అంబేడ్కర్ అంటరానితనం మీద పోరాడారు. కుల వ్యవస్థ పునాదుల్ని చట్టాలతో, సామాజిక సంస్కరణలతో కదిలించారు. ఇక మత ఛాందసత్వాన్నైతే ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటుతోనే ఎదుర్కొన్నారు. ఇక 1956 ఆయన జీవితంలో, భారత చరిత్రలో ఒక మరచిపోలేని సంవత్సరం. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇది కేవలం మతం మారడం కాదు, అది ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రకటన, లక్షలాది మందికి గౌరవంగా జీవించే ఒక కొత్త దారిని చూపిన గొప్ప సందర్భమది. సరే, ఇక చివరిగా అంబేద్కర్ మనకిచ్చిన వారసత్వం ఏంటి? ఆయన వేసిన ఆ ప్రజాస్వామ్య పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూద్దాం. ఆలోచించండి. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మహిళల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. 1956లో ఆయన నడిపిన ఆధ్యాత్మిక విప్లవం లక్షలాది మందికి ఒక కొత్త దారి చూపింది. అందుకే ఆయన స్ఫూర్తి ఈరోజుకీ దేశవ్యాప్తంగా ఎన్నో సమానత్వ ఉద్యమాలకు ఊపిరిపోస్తూనే ఉంది. అందుకే అంటారు, అంబేడ్కర్ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక విప్లవం. ఆయన కలం ఒక కత్తిలా పనిచేసింది. ఆయన ధైర్యమే కవచమైంది. ఆయన దార్శనికతే మన భారతదేశ భవిష్యత్తు అయింది. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకే ఒక వ్యక్తి ధైర్యం ఒక దేశానికి పునాది వేయగలిగినప్పుడు ఆ పునాది మీద మనం ఇంకేం నిర్మించగలం? ఆలోచించండి.